మీలో ఎంతమందికి గులాబ్ జామ్ తినటం ఇష్టం, అలాగే చేయటం ఇష్టం? నాకైతే తినటము బాగా ఇష్టం, అలాగే చేయటం కూడా కష్టమైనా సరే ఎలాగైనా ఒక్కదాన్ని చేసేసుకొని తినేస్తాను. ఇప్పుడైతే గులాబ్ జామ్ చేద్దామని నేను మా తమ్ముడైతే కూర్చున్నాము. మేము ఏ పని చేయడం స్టార్ట్ చేసినా కానీ ఏదో ఒకటి అరుచుకుంటా తిట్టుకుంటా, నీకేం చేత కాదు, నీకు ఏది రాదు, నాకు అది వచ్చు, నీకు ఇది వచ్చు అని చెప్పి అనుకుంటా చేస్తాము. ఎప్పుడు గులాబ్ జామ్ చేసినా కానీ ఎందుకో తెలియదు, అది అట్టర్ ఫ్లాపే అయితే తప్ప బాగా హిట్ అయ్యేటట్టు అయితే రాదు. మెయిన్ అంతా చాలా జాగ్రత్తగా చేస్తాము, కానీ ఉండలు చుట్టే దగ్గర మాత్రం ఎంత పర్ఫెక్ట్గా చుట్టినా కానీ అవి బ్రేక్ అయిపోయి వస్తాయి అన్నమాట. ఆయిల్ వేయంగానే అలా ఎందుకు వస్తాయో తెలీదు. ఆయిల్తో బాగా చుట్టినా కానీ ఎప్పుడు అలాగే వచ్చేస్తాయి. నాకు ఆయిల్లో వేసామంటే చాలు అన్నీ బ్రేక్ అయిపోతాయి. చేయడము కొంచెం కష్టమైన చేస్తాం, కానీ చేసిన వెంటనే తినేయటానికి మాత్రం 10 నిమిషాలు టైం కూడా పట్టదు. అలా తింటామన్నమాట పిచ్చి పిచ్చిగా. మెయిన్ గులాబ్ జాము ఐస్ క్రీమ్ వేసుకొని తిన్నామంటే ఇంకా టేస్ట్ వర్ణనాతీతం. మీరు ఎవరైనా గులాబ్ జామ్ని ఐస్ క్రీమ్లో కాంబినేషన్గా తిన్నారా? టేస్ట్ చాలా బాగుంటుంది కదా. నేనైతే ఎప్పుడు అలాగే తింటాను. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.